దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ఆయన పేరు వింటే హైందవ మతాన్ని వ్యతిరేకించే వారి వెన్నులో వణుకు పుడుతుంది. ఆయన మరెవరో కాదు, ద ఫైటర్ రాధా మనోహర్ దాస్ గారితో మనం ఉన్నాం, మాట్లాడదాం. ప్రభుజీ నమస్తే. హరే కృష్ణమ్మ. ఎలా ఉన్నారు ప్రభుజీ? కాస్త అలసిపోయి ఉన్నాను. ఎప్పుడు అదే చెప్తారేంటి ప్రభుజీ? ఎప్పుడు రెస్ట్లెస్, నేను రెక్లెస్ కాబట్టి. ప్రభుజీ, ఆస్ట్రేలియా పర్యటన ఎలా జరిగింది? అమ్మ చెప్పే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ, ఆస్ట్రేలియా చాలా అద్భుతంగా ఉంది. నాకు అక్కడ నచ్చని విషయం ఒకటే ఉంది, నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. ఏమిటా ఒకటి? మా రెడ్డి దానికి ఒక టైటిల్ కూడా పెట్టాడు. ఏంటంటే, ఇక్కడ వాకింగ్ చేస్తే స్మోకింగ్ తప్పదు. అదొక్కటే నచ్చని విషయం. మిగిలినంతా కూడా చాలా అద్భుతం. రోడ్లు సిస్టమేటిక్గా ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా ఉండదు. రాత్రి అయినా పగలైనా రెడ్ లైట్ వెలిగితే ఆగుతారు. ఖచ్చితంగా సీట్ బెల్ట్ పక్కన ఉన్నవాడు కూడా వేసుకోవాల్సిందే. వేసుకోకపోతే ఒక $1,720 ఫైన్. ఫలానా వారింటికి చలానా వచ్చేది. ప్రభుజీ, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు మిమ్మల్ని ఏ లెవెల్లో వ్యతిరేకిస్తారో మనకు తెలిసిందే. కానీ ఒరిజినల్ క్రైస్తవులుగా చూసేటటువంటి ఆస్ట్రేలియన్స్ మిమ్మల్ని ఎలా స్వాగతించారు? ఇక్కడ ఉన్న వాళ్ళు క్రైస్తవులు కాదు కాబట్టి, 50-50 గాళ్ళు కాబట్టి, నీతి లేని వాళ్ళు కాబట్టి, జాతి ద్రోహులు కాబట్టి, వారిని వారు మోసం చేసుకునేటువంటి మోసగాళ్ళు కాబట్టి వీళ్ళు వ్యతిరేకించారంటే అది పొట్ట బట్ట బ్యాచ్ కాబట్టి దానికి అసలు మనం ఆశ్చర్యపోగలం. ఒరిజినలే కదా. ఒరిజినల్ ఇది కేటు ప్లస్ డూప్లికేటు, దేశానికి చేటు, అందుకే వేయాలి వేటు. సరే, అక్కడ పార్లమెంట్లో మీకు సన్మానించడం, మిమ్మల్ని సత్కరించడం కూడా జరిగింది. జాన్ ములాహి అనేటువంటి ఎంపీ ప్లస్ అక్కడ మంత్రి నటాలి, 4 పోర్ట్ఫోలియోస్ ఆవిడ. సో వాళ్ళు చాలా పద్ధతిగా, చాలా వినయంగా, చాలా విధేయంగా మేము అక్కడ టెంపుల్ కట్టాలని చెప్పి అడిగాం. మన వెంకటేశ్వర స్వామి గుడి, దానికి కూడా వాళ్ళు స్థలం ఇచ్చేందుకు సిద్ధపడ్డాం. ప్లస్ మరి అక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది. అయితే మేము చైర్మన్తో కూడా మాట్లాడాం 2 సార్లు. సో నేనంటే మీ సందర్భం తెచ్చారని. ఏం రాస్తుంది కనబడుతుందేమో? నాకు కనపడదు ప్రభుజీ, నాకు ఇటు ఇవ్వండి. నాన్న చదివి ఇవ్వండి. అంటే ఎందుకు మీకు మీ చేతికి ఇస్తున్నానంటే, జాన్ ములాయ్ ఎంపీ, స్టేట్ మెంబర్ ఆఫ్ గ్లెన్ వేవర్లెన్. ఓకేనా? అది ఆయన ఏరియా. సో ఆయన పిక్చరు నేను ఎందుకు చెప్పా అంటే, ఈ గొర్రెలు ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు, ఆయన నాకు పెన్ను కూడా ఇచ్చాడు, మాతో సెల్ఫీలు దిగాడు. మంచి వినయం ఉన్నవాడు. అయితే మీరు ఇలా క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్న మీ ధోరణి ఆయనకు తెలుసా? తెలిసినా కూడా నన్ను సపోర్ట్ చేస్తాడు. తెలుసా అంటే ఇంకా అంత పరిచయం లేదు కదా. తెలిసినా నన్ను సపోర్ట్ చేస్తాడు. ఎందుకు చెప్పనా? ఎందుకు? మానవతావాది ఆయన. మానవతావాది, మతవాది కాలేడు. మతవాది అంటే వాడు పట్టుకున్నదే అందరూ పట్టుకోవాలి, వాడు మొక్కిందే అందరూ మొక్కాలంటాడు. హిందువు మతవాది కాడు, మానవతావాది. ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 ఒక 10 మంది లోపు జనం మనం అందరం కూడా దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చని చెప్పగలం, చెబుతాం. ఇక్కడే శివాలయం ఉంది, వెనకలే రాముడు ఉన్నాడు, అమ్మవారు, హనుమంతుడు, కాలభైరుడు, సౌరంజ, గణపతి. మనం ఎవరినైనా మొక్కొచ్చు, మనకి అభ్యంతరం లేదు, మనం చెప్పగలం. ఈ మాట ఒక ముస్లిం క్రైస్తవుడు చెప్పగలిగితే ప్రపంచ శాంతి క్షణాల్లో వచ్చేస్తుంది. కేవలం 2-3 అక్షరాల కోసం కోట్ల మంది ప్రాణాలు పోయినాయి. అందుకని ఆ మూర్ఖత్వం నుంచి బయటపడిన వాడు
ప్రపంచానికి శాంతి ఇస్తాడు. వీరు అక్కడ మాట్లాడుతుండగా అది విక్టోరియా హాల్, ఆ పార్లమెంట్ పేరు. అంటే వారు సన్మానం చేసి వారు నాతో మాట్లాడింది, ఆ పార్లమెంట్ అంతా చూసింది. ఇప్పుడు నేను మీకు కార్డు ఎందుకు చూపించా అంటే, గొర్రె రిమైన్ ఆల్వేస్ గొర్రె, గొర్రె నెవర్ గ్రో. ఆ వీడియో కింద ఆయన ఏమి ఎంపీ కాదు, అక్కడ గైడ్ అయి ఉంటాడు, ఈడే ఈడే పోనీ ఇప్పుడు దాన్ని నిరూపిస్తాడా? నిరూపించడం. ఇప్పుడు మీకు కారు ఉంది కదమ్మా, ఏం కారు? నాకు స్విఫ్ట్ కార్ ఉంది. స్విఫ్ట్ కార్ ఏం కాదు, పద్మిని అబద్ధాలు చెప్తుంది, BMW కారు ఉంది అని ఇస్తే చూపించాలా వద్దా? అన్నాను అంటే చూపించాలిగా. సో చూపించాలి. ఈ మూర్ఖులు అలాంటి మాటలు వాడుతూ ఇంకా మనం ఏం చెప్పలేం. సో వారితో అంటే మేము వెళ్ళిన 2వ రోజు 3వ రోజు అనుకోకుండా చర్చ వచ్చింది, ఇక్కడ వెంకటేశ్వర గుడి ఉందా టీటీడీది అని. లేదు అన్నారు. మీరైతే ప్లాన్డ్ గా వెళ్ళింది కాదా? వాళ్ళ మధ్య అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మిమ్మల్ని. 2 నెలలు ఎవరు అడిగారు మిమ్మల్ని? అక్కడ చాలా మంది. ఇప్పుడు నేను వెళ్ళలేదను, నేను ఇప్పుడు తప్పక ఒక ముఖ్యమైన ప్రోగ్రాం విజయవాడలో ఉంది కాబట్టి, న్యాయవాదుల ధర్మ సమ్మేళనం రేపు లేదు ఎల్లుండి, ఆ కార్యక్రమం కోసం తిరిగి నేను జస్ట్ అలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాను. ఆస్ట్రేలియా వెళ్ళింది మరి ఏంటి, ఏ ప్రోగ్రామ్ మీద వెళ్ళి? వినాయక చవితి సెలబ్రేషన్. వినాయక చవితి రాడే రోజంతా నేను వినాయకుడు ఆ చవితి నాడు ఫ్లైట్ లోనే ఉన్నా, రాత్రి దిగాం ఆఫ్ కోర్స్. సో మేము వెళ్ళిన రెండో రోజు అక్కడ ఈ ప్రస్తావన వచ్చింది, మనం దేవాలయం ఇక్కడ ఉందా అని. వస్తే లేదండి అన్నారు. మరి ఎవరైనా స్థలం ఇస్తారా అన్న. అక్కడ తెలుగు ఆయన, మన తెలంగాణ ఆయన, ఉప్పల ఆయన చాలా మంచివారు, రాజ్ కుమార్ షైని అని చెప్పి, ఆయన గవర్నమెంట్ అడ్వైజర్. వారి ఇంట్లో ఉన్నప్పుడు చర్చ వచ్చింది. మేము 10 ఎకరాలు ఇస్తాను. వెంటనే చైర్మన్ గారికి ఫోన్ చేశాను. వారు అలాగే గురుజీ రండి మనం చర్చిద్దాం, స్థాపతులను పంపిద్దాం అని చెప్పారు. ఈ విషయం ఎంపీతో పార్లమెంట్లో చెప్తే ఆయన వారితో జోగ్గా, యు వాంట్ ప్లేస్ ఫర్ హియర్ టెంపుల్ అంటే పార్లమెంట్ పక్కన అంటే అలా ఇవ్వలేరు కదా బిజీ సిటీలో. అలా అంటే వాళ్ళు మన అభిలాషను గుర్తించారు, మన గౌరవించారు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే లోపలికి వెళ్ళాం కదా, అక్కడ విక్టోరియా స్టాచ్యూ ఉంది ఆ హాల్లో. ఆవిడతో అదే ఆవిడ అక్కడ బొమ్మ ఉంది. ఈ వీరు ఎటు బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దెమ్, వాళ్ళు ఒకటే కదా, టెల్ సంథింగ్ అబౌట్ అన్నా. అదే ఆవిడ గురించి చెప్పు అన్న. దాని పేరు విక్టోరియా హాల్ అమ్మ, అక్కడ బొమ్మ ఉంది. అడిగాను ఆవిడ గురించి ఏమన్నా చెప్పని. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఆయన ఐరిష్ నుంచి వచ్చారు, ఐర్లాండ్ నుంచి వచ్చారు, అక్కడ సెటిల్ అయ్యారు, ఎంపీ అయ్యారు. సో ఇప్పటికీ ఆస్ట్రేలియాని ఏలుతున్నది బ్రిటిష్ వాళ్ళే. అక్కడ నేటివ్స్ ఆల్మోస్ట్ బెగ్గర్స్ అయిపోయారు. సో ఇప్పుడు కొందరు బకర్డి బ్యాచ్ ఇక్కడ ఉంది మన దేశంలో, వాళ్ళు రాకపోతే రోడ్లు అక్కడి నుంచి వస్తాయని. వాడు రోడ్డు వేసింది ఎందుకో అల్లు సీతారామ సినిమాలో క్లియర్గా సూపర్ స్టార్ కృష్ణ గారి రూపంలో సీతారామరాజు చెప్పాడు, వాడు ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళడానికి వేసాడు కదా. సో సేమ్ అక్కడ కూడా అలాగే ధ్వంసం చేశారు, దాన్ని ఆక్రమించుకున్నారు. ఆ నేటివ్స్తో కూడా నేను మాట్లాడా, వీఆర్ లెస్ దెన్ మిలియన్, వీఆర్ ట్రైంగ్ టు రీబిల్డ్. పాప మళ్ళీ హార్బర్ దగ్గర అక్కడ కూర్చొని బోర్లు అవుతుంది. సో సరే మన విషయంలోకి వెళ్తే ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ ద గ్లోరీ సంథింగ్ అన్నాను ఈ విక్టోరియా గురించి. అని నో షీఈ్ అగైన్స్, ఐ డోంట్ లైక్ టు టాక్. సర్ప్రైజ్ అయిపోయింది. షీ డిడ్ బ్యాడ్ టు అస్, షీ డిడ్ బ్యాడ్ ఈవెన్ టు ఇండియా. నేను పునః ఆ వీడియో తీసేద్దాము అన్నాను నాతో వచ్చిన వాళ్ళతో. ఏం అక్కర్లేదు, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, యూ క్యాన్, అది కూడా మీరు చూడొచ్చు, ఆల్రెడీ పెట్టాం. సో విషయం ఏంటంటే ఆ పార్లమెంట్లో ఆవిడ పేరుతో ఉన్నప్పటికీ ఆవిడ చేసిన అకృత్యాలు ఇక్కడ అక్కడ అవన్నీ విదితం అయిపోయినాయి. అది పక్కన పెట్టేస్తే
ఆ పార్లమెంటు 2 భాగాలుగా ఉంది. ఒక భాగం లైబ్రరీ, మొత్తం బంగారంతో వాళ్ళు ఆ లైబ్రరీ కట్టారు. ఎందుకు కట్టారంటే అప్పుడు ఏదో ఒక నిధి దొరికిందంట, గోల్డ్ రష్, దాంతో లైబ్రరీ కట్టారు. ఇంకోటి కట్టేసరికి అది అయిపోయింది, ఉట్నే కట్టారు. అదంతా ఆయన చెప్పుకొచ్చారు. మాకు పాలిచ్చి వాళ్ళు ఏదో కాఫీ తాగి సెల్ఫీలు దిగి చివరి వరకు, అంటే నాకు సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు ఒక అరగంట టైం అని గంటన్నర గడిపాడు. సో స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ హ్యుమానిటీ, నాట్ క్రిస్టియానిటీ కదా. సో మానవతావాది అబోవ్ ఆల్ దిస్ కదా, కేవలం ఒక్కటే అనేటువంటి వాడు ఖచ్చితంగా సొసైటీకి ప్రమాదం. ఒక్కోడికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఋషయశ్చ భిన్నాః మతయశ్చ భిన్నాః, ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ టేస్ట్. కాబట్టి మూర్ఖంగా ఎవరు ప్రవర్తించకూడదు, అది మనం అక్కడ గ్రహించాలి. ఇంకో విషయం అంటే అక్కడ శుభ్రం బీభత్సం అమ్మ. అయితే అక్కడ ఇండియన్స్ ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని విన్నాము. సినిమా ఏమి లేదు, ఏం లేదా? ఇప్పుడు మీకు ఒక కథ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. ఒక ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఆ రాజుగారి చాలా క్లోజు, కానీ నువ్వు లేవు కదా ఆస్ట్రేలియాలో, ఓకే ఈ కథ అక్కడ చెప్పాను. ఇంట్లో బయటికి వెళ్ళాడమ్మా, మళ్ళీ వెంటనే వచ్చాడు, కాళ్ళు కడుక్కుని నోరు పొక్కలించి వెళ్ళిపోయాడు. ఏమండి అంది ఆవిడ. ఈ లోపల మొగుడు వెళ్ళగానే పెట్టకూడా అవతల పక్కింటి ఆవిడ ఉంటారు కదా, ఆవిడతో కబుర్లు చెప్తుంది. ఈయన వచ్చి కాళ్ళు కడుక్కుని పొక్కలించి వెళ్ళాడు. ఏమైంది? ఏమి లేదులే, రోడ్డు మీదకి వెళ్ళానా, ఏదో పక్షి చిన్న ఏక నోట్లో పడినట్టు అనిపించింది, పొక్కలించి అని చెప్పాడు. అదైపోయిందా? వెళ్ళిపోయాడు ఆయన. రాత్రి సాయంత్రం అయ్యేసరికి రాజుగారి ఇంటి ముందు ఫుల్ క్రౌడ్. రాజుగారు అదే కబురు పెట్టారు, ఈ క్రౌడ్కి కారణం నువ్వే అన్నారు. నేనా? ఎందుకు అన్నా. అదే నువ్వు దగ్గితే అంటే పక్షులు, జంతువులు, ఏనుగులు, సింహాలు అన్నీ బయటకు వస్తున్నాయంట కదా. ఎవరు చెప్పారు? వాడు సుభాష్ చెప్పాడు. సుభాష్కి ఎవరు చెప్పారు? రాంబాబు చెప్పాడు. రాంబాబు గోపి చెప్పాడు. అలా ఎక్కడికి వెళ్ళింది? పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఈవిడ ఏంటి అన్నయ్య గారు మళ్ళీ వచ్చారు అంది. ఎవరు? ఈవిడ. అన్నయ్య గారు మళ్ళీ వచ్చారు అనగానే, సో ఏంటి అన్నయ్య గారు మళ్ళీ వచ్చారు అని అనగానే నోట్లోంచి అదేదో రోడ్డు మీద ఒక పక్షి ఏకపడింది అని చెప్పింది. ఎవరికి? పెట్టకూడ పక్కింటి ఆవిడకి. ఆవిడ పద్మిని గారితో ఫోన్లో మాట్లాడుతూ, మీకు తెలుసా అని పద్మిని గారు, ఇలాగా ఆయన చాలా ఫేమస్ కదా, రాజుగారు రైట్ హ్యాండ్ సుబ్రహ్మణ్యం గారు, వారు దగ్గుతుంటే చిన్న చిన్న పెట్టలు బయటకు వస్తున్నాయండి అని చెప్పింది. పద్మిని టీవీ ఆవిడ మీడియా ఏం చేద్ది, ఆ పక్షులతో వదిలేద్దాయండి, ఏమో 4-5 యాడ్ చేసి పద్మిని నుంచి వాడు, వాడి నుంచి వాడు అలా వచ్చింది. మీకు అర్థమైందమ్మా? అర్థమైంది. ఊరికి సరదాగా చెప్పాను. ఏమీ లేదు అక్కడ, ప్రశాంతమైన వాతావరణం. మీరు తిరిగాం కదమ్మా. నేను సిడ్నీ తిరిగా, బ్రిస్బేన్ తిరిగా, మెల్బోర్న్లో ఎక్కువ తిరిగా. అసలు వీళ్ళు వడ్డించేస్తుంటారు టీఆర్ పీరియడ్. అసలు డోంట్ అమ్మా, మీరు అడగండి ప్లీజ్. మదర్ తెరిసా. ఎందుకు? మదర్ తెరిసా చాలా చాలా సేవలు చేసింది అని ఇప్పుడు కూడా కొంతమంది పాస్టర్లు ఆవిడకి ప్రచారం చేసేటటువంటి పనిలో పడ్డారు. మీ ఒపీనియన్ ఏమి? ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మీకు ఎలా చెప్పను, మీ స్టైల్లో చెప్పండి. ఏం పేరు? నాన్న పేరు పవన్. ఇప్పుడు వాడి పేరు పవను, ఆయన పవన్ కళ్యాణ్, మేమిద్దరం సేమ్ అనొచ్చవాడు అనకూడదు. ఇప్పుడు అక్కడ సుభాషు రానా ఒకే హైట్ అంటే కుదురుద్దా? అబద్ధం కదమ్మా. ఇప్పుడు వాడు రానాతో సమానం అవ్వాలంటే పవను ఆ కుర్చీ బల్లేక అవ్వదు కదమ్మా. అలాగా 1980s బిఫోర్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల అస్థి పంజరాలు సప్లై చేయబడ్డాయి. ఎక్కడి నుంచి? త్రూ లెదర్ తెరిసా. మదర్ పదాన్ని పాడు చేయకండి. తోళ్ళ బిజినెస్ చేసేది లెదర్.
తెలిస్తే ఆవిడ పేరు. సో మనకి ఎక్కిచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ఇతను చాలా మంచోడండి అని నేను అన్నాను. కానీ వాడు లేదండి, నేను రోజు సిగరెట్లు తాగుతానని చెప్పాడు. నా మాట నిజం, ఆడి మాట నిజం. సిగరెట్లు తాగుతాను ఆడు చెప్పాడా? నీ సర్టిఫికెట్ ఎలా పనిచేద్దు? ఆడు చెప్పింది కదా నిజం. ఆవిడే చెప్పింది, సమ్ పీపుల్ థింక్స్ ఐ ఆమ్ సోషల్ వర్కర్ బట్ నాట్. ఆవిడ పోపుని వెళ్ళవడం, పోపు నువ్వు తోపని ఆవిడకి సోపేయడం, ఆవిడ అధ్యక్షతలో ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వకపోవడం, వాడు ఎవడో చెక్క మీద శవం నిన్ను పరీక్షిస్తున్నాడు అనడం, అలా వేల మంది చచ్చిపోవడానికి కారణమైంది. మదర్ ఎలా అవుతుంది కదా? వాడు ప్రాపగేట్ చేశారు. వీడు చెక్క కాబట్టి, ఈ పాస్టర్ చెక్క కాబట్టి, వాడికి ఎక్కింది చెత్త కాబట్టి, వాడికి దేశభక్తి ఉండదు కాబట్టి, వాడికి డొక్కా సీతం గుర్తురాదు, వాడికి చిలకమతి లక్ష్మీ నరసింహం గారు గుర్తురారు. అసలు తెలుసా? వెరీ గుడ్ క్వశ్చన్. గివ్ ద బిగ్ హ్యాండ్ టు పద్మిని. అంటే అతనికి పాస్టర్ అర్థమైంది నాకు. మంచి క్వశ్చన్ వేసావమ్మా నువ్వు. నువ్వు చాలా మంచి ప్రశ్న వేసావు. అందుకే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే కేవలం ఓ పనికిమాల పుస్తకం, అందులో కొన్ని పాత్రలు, గుడ్డితనం. కాబట్టి ఇలాంటి గుడ్డి వాళ్ళని పెంచడానికి మెకాలే 1857లో ప్లాన్ చేశారు. ఇంకా ముందే ఈ దేశంలో హిందూ శరీరాలు ఉండాలి తప్ప హిందూ మనస్తత్వం ఉండకూడదు అని. మధ్యాహ్నం ఊరికే మీరు సందర్భం అడిగారు, మంచి ప్రశ్నలు మిస్ అవ్వకండి. సమయం ఓపిక 2 బస్సు ఎక్కాలి కాబట్టి 9 అయిపోయింది. సో మధ్యాహ్నం ఒకడు ఫోన్ చేశాడు, సారీ మెసేజ్ పెట్టాడు. అమ్మా వాడు అతను నన్ను రకరకాలుగా తిట్టి వాయిస్సుల్లో, నేను పేరు చెప్పు అని అడిగితే కాసేపటికి వాడు తిట్టిన తిట్లన్నీ డిలీట్ చేశారు. నేను వాడిని ఎవడిగా అంటే పేరు చెప్పు నాయన అని అడిగా. అసలు ఆ మెసేజ్లు తిట్టిన కొన్ని ఉన్నాయి, మీరు చదవలేదు, మరి చదవగలిగితే ఇస్తా. వద్దులేండి, అర్థమైపోయింది అవేమిటో. ఇంకా నేనేం చేస్తాం, ఒకటి వింటా అంటే కొంచెం వినండి. వినలేనివే అవి కూడా. ప్లే చేయండి, పర్వాలేదు. మరి అది ఎక్కితే అంతేనమ్మా, అది అశుద్ధం కదా. సో మొన్న బ్యాంకాక్లో వాడాల్సి వచ్చింది ఆ పేపర్, అంతే. సో సో అతని పేరు చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేదంటే చెబితే వాడి ఫీలింగ్ ఏంటి? సో వాళ్ళు ఎవరో రావడం వలన ఇతను పుట్టాడని ఫీలింగ్ అతను. కానీ వాస్తవం అది కాదు కదా. వాస్తవం ఏంటి? నేను మన పాట పాడాను నిన్నారా? ఆ పాట ఒక్కసారి పాడరా, ఓపిక చేసుకుని. ఆ పాట పాడించాను కానీ కొంచెం మీరు ఆనందపడతారని చెప్తున్నా. మొన్న ఆస్ట్రేలియాలో మాకు ఇస్కాన్ ప్రసాదాలు ఒక ఇంట్లోంచే దాదాపు 5-6 రోజులు. కానీ వాళ్ళ ఇంటికి ఒక రోజు వెళ్ళాం. అక్కడ చిన్న పాప 4 ఏళ్ళు కూడా లేవు. దాని పేరు కృష్ణద. కృష్ణద. సో 4 ఏళ్ళు ఇంకా రాలేదు. పాపం అదే మాటలు వస్తూ ఉన్నాయి ముద్దుగా. వాళ్ళ అమ్మ చెప్పింది, ప్రభుజీ మీ పాట దీనికి వచ్చు అంది. పాడరా అన్న. మళ్ళీ ఇంకొక ఇంట్లో కార్యక్రమానికి కూడా వచ్చింది. భలే పాడేస్తుంది, అది పెట్టానట్టున్నావు కదా, పెట్టి వచ్చింది పాప గారు. ఇంకా బయట పాదాలి, మీరు చూద్దురు బాగుంటుంది అలా అలా పిల్ల. సో ఆ పిల్లకి వచ్చేసింది ఆ పాట ఆస్ట్రేలియా. సో ఇంకో చిన్ని బాబు. సో మొత్తానికి ఆ పాటలో మనం చెప్తాం కదా, జెమ్స్ ఫాదరు జాక్సన్, జెమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జెప్సన్, జెప్సన్ ఫాదరు జైరామ్, జెప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. అద్భుతం అద్భుతం. యాక్చువల్ ఇంకొంచెం ఇంకో 2 చరణాలు కూడా పాడాను.
సో లెంతీ అవుతుందని మన డైరెక్టర్ పెట్టలేదు, 4 చరణాలు పెట్టాడు, 6 చరణాలు. బట్ ఎనీహౌ చాలా మందికి, అంటే దాదాపు 3 కోట్ల మందికి రీచ్ అయ్యింది. ఎల్లుండి కూడా మేము ఇంకొక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం, అది తెలుగులో. అయితే ఈ మదర్ తెరిసా అనే టాపిక్ లోనే ఆవిడకి భారత రత్న అరుదైన గౌరవాన్ని ఇవ్వటాన్ని ఎలా చూస్తారు? అమ్మ ఇప్పుడు మీకు తెలుగులో చెప్పనా, వడ్డిచ్చేవాడు మనోడైతే అమ్మ అర్థం కావాలి, అర్థం కావాలి. కానీ మనకి ఎలా రత్నం అవుతుంది, మనకేం చేసిందని కదా, హామ్ చేసింది ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ కదా వాళ్ళకి. ఇప్పుడు మీకు కొన్ని సందర్భం వచ్చిందని చెప్తా. నన్ను బాగా తిడుతూ ఒక జంతువు, అతని పేరు కూడా నా దాంట్లో జర్నలిస్ట్ రూపంలో ఉన్న జంతువు అంతే. అతను నా ఛాలెంజ్ ఒకటే ఉంటుంది, నువ్వు మనిషి అని ఎవరితోనో ఒక్కరితో చెప్పించు, అప్పుడు నువ్వు నాతో మాట్లాడే అర్హత పొందుతావు అని చెప్పాను. సో అతను మనిషి కాలేడు కాబట్టి అతను మనిషిని చేయడం కోసం, ఈ జంతువుని మనిషిని చేయడం కోసం నన్ను సహాయం అడుగుతూ ఉంటారు కదా బ్లైండ్ పీపుల్. నేను వాళ్ళకి ఏదో ఉపకారం చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఇతను నెంబర్ ఇచ్చి, ఇతను మానవత్వం అంటున్నాడు, మానవత్వం స్టార్ ఇతను, అంటే మనకు సూపర్ స్టార్ తెలుసు, మెగాస్టార్ తెలుసు, మానవత్వం స్టార్ తెలియదు. ఈ మానవత్వం స్టార్లో మానవత్వాన్ని మీరు బయటికి తీసుకురండి 2 బ్లైండ్ పీపుల్కి ఇచ్చారు. వీడు కారులో తిరుగుతాడు గొర్రె. సో ఇప్పుడు ధర్మానికి ప్రతీక ఎవరు అంటే రాముడు, నీతి లేని జాతికి ప్రతీక ఎవరంటే వీడు ఆ పిల్లవాడితో, ఆ బ్లైండ్ పర్సన్తో హెల్ప్ అడిగితే, నువ్వు రా విజయవాడ వస్తే నీతో ఇంటర్వ్యూ చేస్తా, ఆ ఇంటర్వ్యూ పెట్టి దాని మీద డబ్బులు వచ్చి వీడికి ఇస్తాడండి. మానవత్వం స్టార్ అది, అలాంటి జాతి అది. ఆధ్యాత్మిక విషయాల్లోకి వస్తే శివ ద్వేషుల్ని ఎలా చూస్తారు మీరు? బుద్ధిహీనులుగా, అంతే కదమ్మా. మరి ఇంటికి అంత బాగా అర్థమైంది, మీరు చూడండి ఆనందపడుతుంది, క్యాచ్ చేశాడు, అంతే కదమ్మా. మొన్న మీరు అడిగిందని చెప్తున్నా, మొన్న సిడ్నీ వెళ్ళా, సిడ్నీలో భట్టర్ గారు ఎవరైనా శ్రీ వైష్ణవులు, మీరు వీడియో చూడండి, ఇల్లు అంటే ఎలా ఉండాలి అని ఏదో టైటిల్లో మనం పెట్టాం, వైకుంఠం. వారు తెలుగువారు, మొట్టమొదటి తెలుగు ప్రీస్ట్ ఆస్ట్రేలియాలో. నేను 20 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చాను, నేను ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చింది అని వారు సంబరపడి మళ్ళీ మా కార్యక్రమానికి వచ్చి వారు అంటున్నారు, వారు శ్రీ వైష్ణవులు, వారి యొక్క పూజా మందిరంలో గణపతి కూడా ఉన్నాడు. వైష్ణవులు విశ్వక్సేనుడినే కొలుస్తారు, కానీ గణపతి కూడా ఉన్నారు. ఆయన గణపతి మండపానికి వచ్చారు. వారు ఏమన్నారంటే నాతో, ఎవరైనా వేదంలో ఉన్న విషయాన్ని ఎలా రిజెక్ట్ చేస్తారు? శివుడు ఇప్పుడు ఇక్కడ మనం గమనించండి, ఈ గుడి శివ పంచాయతనం, శాక్తేయం, శైవం, గానాపత్యం, కౌమారం, వైష్ణవం. సూర్యుడు పైన ఉన్నాడు, సూర్యుడు ఎలాగో పైన కదా. వారన్నమాట ఓ శ్రీ వైష్ణవులు అన్నమాట. శివుణ్ణి ఉన్నదే కదా, ఎగ్జిస్ట్ కదా, దాన్ని ఎలా రిజెక్ట్ చేస్తాం, ఎలా అపోజ్ చేస్తాం అన్నారు. సో కాబట్టి ఇంగితం లేకపోతే అట్లా ఉంటుంది, మనం ఏం చేయాలి. రైట్. అయితే ఈ కొంతమంది పాస్టర్స్ వాళ్ళ పేర్లు తీయటం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అనవసరమైన పబ్లిసిటీ, మీ నోట్లో పడితే వాళ్ళకి బాగా పేరు వస్తుందనే మిమ్మల్ని టార్గెట్ చేయడం అట్లా మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏమిటి అంటే, శివుడిని రకరకాలుగా మాట్లాడుతూ శివుడి యొక్క అంగమే లింగం అని మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా దానికి సమాధానం? ఇప్పుడు ఒక విషయం అమ్మా, మీకు అర్థమయ్యేలా, ఇప్పుడు నన్ను రాగానే నేను టైర్డ్గా ఉన్నాను, మీరు గురుజీ మీరు ఏదైనా జ్యూస్ తెప్పించుకుంటారు కదా, మీరు తాగండి అని చెప్పారు మీరు. సో నేను మహా అయితే జ్యూస్ మాత్రమే తాగుతాను, ఏ తిండి తిన్నాం ఖచ్చితంగా, నో బైట్ ఎట్ నైట్. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక తింటారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని అపోజ్ చేయొచ్చా? చేయకూడదు. ఎప్పుడు అపోజ్ చేస్తా అంటే, మీరు కూడా తినండి, మా ఉప్మా చేసుకొచ్చానంటే మీతో గొడవ పెట్టుకోవాలి. మీకు ఉప్మా ఇష్టం చేసుకోండి, జీడిపప్పులు వేసుకోండి, ఇంకో పప్పులు వేసుకోండి, నెయ్యి వేసుకోండి, నన్ను ఫోర్స్ చేయకూడదు కదా. అలా వాడు శవాన్ని మొక్కుతున్నాడు గొర్రె, మాకే అభ్యంతరంలే, అందరూ అది మొక్కాలంటాడు కదా అందుకు. సో శివుణ్ణి మొక్కకపోయినా పర్వాలే,
రాముణ్ణి కృష్ణుని మొక్కపోయినా పర్లేదు మేము చెప్పగలం అని చెప్పండి. ఎండిపోయిన శవాన్ని మొక్కపోయినా పర్లేదు అని చెప్పండి. చెప్తాడా? ఇంకోటి మీరు మర్చిపోకండి, ఏదో అడగబోయారమ్మా, వాడు ఎవరికైనా చెప్పండి. మీకు ఒక కామన్ పాయింట్ చెప్తాను, 2 వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు. కామన్ పాయింట్. ఇక్కడ 3 లైన్లు ఉన్నాయిగా. నీతి లేని హిందువులు ఇందులో ఉన్నారు, భీతి చెందిన హిందువులు అక్కడున్నారు, ఒరిజినల్ హిందువులు ఎక్కడున్నారు. అంతే మీకు వెలిగింది. వాళ్ళు కూడా ఎలాగానో కోరుకుందాం. ఇంత నీచంగా మాట్లాడటం మన దేవుళ్ళ గురించి ఎందుకు అట్లా మాట్లాడి ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళదేంటి వ్యాపారం కదా. వ్యాపారస్తుడు ఎవడైనా ఏదన్నా షాప్లో కొనుక్కొని ఇష్టం అంటారా ఏంటి? కస్టమర్ని ఏమంటాడు? మీరు దాని చిన్న ఉదాహరణ, మీరు మెడికల్ షాప్కి వెళ్ళారు, స్లిప్ ఇస్తారు, సేమ్ మెడిసిన్ వేరే కంపెనీ తీసుకుంటారా అంటారా? బాగానే పనిచేస్తుందండి సూపర్ అని అంటారు. వాళ్ళు కస్టమర్ని వచ్చిందని పోగొట్టుకోరు కదా, ఎవరైనా వ్యాపారం కదా. సో వ్యాపారం చేసేవాడు కస్టమర్ని పోగొట్టుకోడు. అలాగా క్రైస్తవం అనేది ఒక వ్యాపారం, మాఫియా. సో ఆ మాఫియా నడవాలంటే వాడిది మాత్రమే గొప్ప అనిపించాలి, అందుకోసం మిగిలింది డ్యామేజ్ చేయాలి. మళ్ళీ ఆడి పేరు శివ, అర్థమైందా? సాంబశివ ఆ పేరు లేకపోతే ఆడి బతుకు మెతుకు లేదు. లో క్లాస్ జాతి అనమాట. సర్టిఫికెట్ లో మాత్రం మార్చుకోరు. ఎక్కడ దొరికారమ్మా? ఆడి పేరే సాంబశివ అంటుంటేను పేరు మార్చుకోరు, సర్టిఫికెట్ లో కూడా మార్చుకోరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిలీజియన్ కాదు. ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా, యాజ్ ఏ హిందూగా ఎవడైనా మతం మారి ఎండిపోయిన శవాన్ని మొక్కొచ్చు, నేను చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. ఎవడిష్టం వాడిది కదా, వాడిని చెప్పను చెప్పరు అంటే పనికి వాళ్ళ మతం అది. అందులో ప్రేమ లేదు, అందులో స్వేచ్ఛ లేదు, లత్కోరు మతం. ఇప్పుడు నేను ఎందుకని మీరు అపోజ్ చేస్తారని అడగండి. ఏంటి అపోజ్ చేస్తున్నాను? ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ దేర్ రిలిజియన్. I don't have any problem with religiosity. My problem with immorality. నీతి లేనోడు. ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటమ్మా? సుబ్రహ్మణ్యం. ఎన్ని సెకండ్లు పెట్టింది చెప్పడం? ఇమ్మీడియట్ గా చెప్పండి. సుభాష్ మీ నాన్న పేరు? మా నాన్నగారి పేరు చెప్తున్నాను. ఈవెన్ సెకండ్స్ లో జరిగింది కదా, మరి నాకు ఇయర్స్ పడుతుంది. చెప్పించలేకపోతున్నారు ఎందుకంటే సరే కొడుకు విషయం ఎలాగో అడిగారు కాబట్టి, నాన్నగారు కొడుకు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. జీసస్ ని కృష్ణుడు కొడుకుగా అభివర్ణించారు ఒక ఆవిడ, దీన్ని ఎలా చూస్తారు? భగవద్గీత ప్రకారం కరెక్టే కదా. కరెక్టా? ఎలా కాదు? ఎలా భగవద్గీతలో 15వ అధ్యాయం 7వ శ్లోకం, మమే వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఇంకోటి కూడా రిఫరెన్స్ ఇస్తా, చెప్పనా? చెప్పండి. సర్వయోనిషు కౌంతేయ ముత్తయ సంభవంతి తేషా మహద్యోనిం అహం బీజ ప్రదప్పితః. ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇంకేంటి? అయిపోయింది ఆన్సర్. సో కరెక్ట్ ఆవిడ చెప్పింది కదా. ఈ మాట మా పెద్ద స్వామి కూడా చెప్పారు కదా, ప్రభుపాదుల వారు కూడా చెప్పారు కదా. జీసస్ సేస్ ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, కృష్ణ సేస్ ఐఎమ్ గాడ్ ఆఫ్ ఆల్, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ఆల్. సరిపోయింది, ఆన్సర్ అయిపోయింది. నేపాల్లో జరుగుతున్నటువంటి ఈ దారుణాలు ఏవైతే ఉన్నాయో ఎట్లా చూస్తారు? ఏం చూసేదేమో, మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా? మీరు ఎప్పుడన్నా అమ్మ చిన్నప్పుడు ఇసుకలో ఆడారమ్మా? ఆడే. ఈ పొల మొక్క పెట్టి ఇలా ఆడతారా? ఆడాను. అప్పుడు ఏమడుగుతారు ఫ్రెండ్స్, కొంచెం వదలవా అంటారు కదా, ఇలా అనాలి ఇలా అనాలి, వెళ్తా లోడతారు వాళ్ళు, అవును కదా. మీకు అదే బండ ఉదాహరణ. ఇలా పెట్టి ప్రొటెక్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు ఇండియా గత 11 ఏళ్ళుగా కదా. కొంచెం లోడుతున్నారు. అది చాలా సింపుల్ గా చెప్పేశారే. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా పలుమార్లు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారి అస్తిత్వం ఏమవుతుందని అనుకోవచ్చు? మీరు వాళ్ళ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇంకో 10 ఏళ్లలో ఇక్కడ పరిస్థితి ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి ఏంటంటారు? ఏమవుతుంది అనుకుంటున్నారు? మీరు ఒకసారి మీకు ఏమవుద్దో మీకు తెలియడం కోసం ఒకసారి మ్యాప్లోకి వెళ్ళండి.
ఏ గుడి చుట్టూ ఎన్ని మసీదులు ఉన్నాయి, ఏ గుడి చుట్టూ ఎన్ని చర్చిలు ఉన్నాయి. ఒక చిన్న ఇంక నేను ఇందాక ఇంటర్నేషనల్ జోక్ చెప్తా అన్నాను కదా, మదర్ తెరిసా జోక్ అయిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఒక 200 దేశాలు, వాటిల్లో ఎక్కువ దేశాలు ఏ మతం ఉన్నాయి? క్రైస్తవం. ఇంకోటి ఇస్లాం. ఇస్లాం. సో 200 దేశాల్లో 150 దేశాల పైన క్రైస్తవం, ఇస్లాం. రెండు. ఒకటే కదా హిందువుల దేశం ఇది, అవునా? దీన్ని సప్తం చేద్దామని వాళ్ళ ప్లాన్. ఇప్పుడు ఆ 2 మతాలకి పేరేంటి? క్రైస్తవం రిలిజియన్ ఆఫ్ లవ్ అని కదా వాళ్ళు చెప్పేది. ఇస్లాం పీస్ రిలిజియన్ అని కదా. ప్రేమ శాంతి ఉన్నప్పుడు ఆయుధాలతో పని లేదుగా. ప్రపంచంలో పెద్ద పెద్ద ఆయుధ కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరు తయారు చేస్తారు? అమెరికా తయారు చేస్తుంది. అమ్మా, నాట్ ఓన్లీ అమెరికా. ఇప్పుడు రిలిజియన్ ఆఫ్ పీసు, రిలిజియన్ ఆఫ్ లవ్ అన్నప్పుడు ఆయుధాలతో పని ఉంది. మీకు ఇంకా అర్థం కావడానికి, రాజమండ్రిలో బకర్డీకి ఏదో అయితే వెలిగిందా? బకర్డీ అంటే వెలిగిందమ్మా. మరి అడగాలి. అడిగితే అడగద్దంటారు, అడగకపోతే మీరేమో అర్థం అయిపోయి ఉంటది అనుకుంటాం. అడగలేదు, వెలగలేదు కదమ్మా. మాకు కూడా తెలదు. మాకు ఆ తర్వాత తెలిసింది బకర్డీ అంటే మాకేం తెలుసు? మాకు తెలిసి ఏంటి వాళ్ళ బ్రాండ్ అది, మాకేం తెలుసు? బకర్డీ అనేది వాళ్ళ బ్రాండ్. సో ఈ బకర్డీ గాడు ఆ బకర్డీ వలన కాక్టైల్ వలన దుస్సంఘటన జరిగితే ఒక మానవత్వం స్టారు, ఒక ఆవేశం స్టారు మాట్లాడుకున్నారు. అది మర్డర్ కింద అభివర్ణిస్తున్నారుగా. వినమ్మా అమ్మ, మానవత్వం స్టారు. మీరు స్టార్, మెగాస్టార్ మీకు తెలుసు, సూపర్ స్టార్ మీకు తెలుసు. మీకు తెలియని స్టార్ గురించి మాట్లాడినప్పుడు నేర్చుకోపోతే ఎట్లా అమ్మా? మీకు మానవత్వం స్టార్ తెలుసా? ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు వెలిగింది అమ్మా. ఒక మానవత్వం స్టారు, ఒక ఆవేశం స్టారు మాట్లాడుకున్నారు. మనమంతా ఒకే మూల నుంచి వచ్చాం, మనం అన్నదమ్ముల పిల్లలం. ఈ సోది అంతా చెప్పారు. ఇప్పుడు ఈ సోది పాలస్తీనాలో, ఇజ్రాయెల్లో ఎందుకు అమలు కాదు? మీకు ఇంకోటి చెప్తాను. బంకర్ అంటే తెలుసమ్మా? బంకర్ కింద ఈ అమాస్ బ్యాచ్, అమాంబాబత్ బ్యాచ్ వాళ్ళు ఇజ్రాయెల్లో హాస్పిటల్ కింద తవ్వేశారు. 1 అడుగు 10 అడుగులు కాదు నాన్న, ఇక్కడి నుంచి అమీర్పేట దాకా. ఇజ్రాయెల్ మామూలు వాళ్ళు కాదు కదా అమ్మా. ఇది ఉంటాయి కదమ్మా పెద్ద, మనకి ఇలా తిరుగుతూ కాంక్రీట్ వస్తాయి కదా, వాటిని ఏమంటారా? పెద్ద పెద్దవి కాదు నాన్న, కాంక్రీట్ లారీలు వస్తాయిగా, దాని పేరు ఏమన్నా? కాంక్రీట్ పోసేదాన్ని రెడీమిక్స్ అమ్మాయి లవ్ యూ ఆ పదంలో. ఈ రెడీమిక్స్ వాళ్ళు చక్కగా ఏదో కాలువ పెట్టి పిలిచారు. అందులో పెట్టేసి సార్ వాట్ హ్యాపెండ్ అన్నారు. యా దే డిగ్డ్ దిస్ ఇన్ అండర్ ద హాస్పిటల్, సో వీఆర్ టేకింగ్ కేర్ ద పేషెంట్స్, నో ప్రాబ్లం విత్ హాస్పిటల్ అన్నారు. మరి అందులో ఉన్న మామూలుగా జల సమాధి మీకు తెలుసు, ఇది కాంక్రీట్ సమాధి. మీకు అర్థమైందా? దాంట్లో ఉన్న ఈ తీవ్రవాదులు కాంక్రీట్ సమాధి చేశారు ఇజ్రాయెల్. సో ఇక్కడ మానవత్వం అనే పదం వాళ్ళు వాడడానికి పనికిరారు. అర్థమైందా? సో కాబట్టి ప్రపంచం బాగుండాలని కోరుకున్నది కేవలం మనం మాత్రమే. మనం అంటే హిందువులం, సర్వేజన సుఖినో భవంతు. అందుకని భారత్ బాగుంటే ప్రపంచం బాగుంటుంది. అందుకని భారత్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులది. మతం మారిన వాడుకోవు, జాతి పదానికి వాడు దండం పెట్టాడు, శాల్యూట్ కొట్టాడు. మీకు తెలిసి ఇంకో జోక్ సందర్భం వచ్చిందిగా, పుల్ల ముక్క 3 రంగులు, గుడ్డ ముక్క, దీనికి శాల్యూట్, దీనికి మిఠాయిలు అన్నాడు ఒకడు. బీడి బందర్రావు. వీళ్ళ మీద ఏం కేసులు పడవా? అంటే వాళ్ళ జాతి వాళ్ళు ఉంటే పడవు. నేషనల్ వాడు ఒక 5-6 ఏళ్ల క్రితం ఈ డైలాగ్ వేసాడు. కోవిడ్లో అయితే చాలా బాగుంటుంది సార్, కామెడీ అది హై పీక్స్లో ఉంటుంది. అన్ని దేశాల అధిపతుల్ని రమ్మని చెప్పు, ఇక్కడ మా ఎండిపోయిన శవంతో మాట్లాడి ఈ కోవిడ్ని లేకుండా చేస్తా. వీడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు బందర్లో.
బీడీ బందర్ ఇన్ హాస్పిటల్. మీకు అర్థమైపోయింది, మేము చెప్పగలే. తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎట్లా చేస్తున్నారు పరిపాలన? ఎలా ఇక్కడ మనం ఏం కామించి, మనకి ఏ పెద్దమ్మ తల్లిది ఒకటి మేము పార్టిసిపేట్ చేసాం. పెద్దమ్మ తల్లి విషయంలో మేము పార్టిసిపేట్ చేసాం, కేసులు పెట్టారు, అంతవరకు. మీ మీద కేసులు పెట్టారు? భలేవారమ్మా, వారికి తెలిసింది వారు చేయిద్దా. సో 10 ఏళ్ల తర్వాత ఉండే పరిస్థితి ఇప్పుడే ఇక్కడ చూస్తున్నామని నమ్ముతున్నారా? మీకు అడిగారు కాబట్టి చెప్తాను. ఇందాక ఒక వీడియో, ఒక పెద్ద ట్రక్కు నిండా విదేశీ మూలాలు ఉన్నటువంటి బాలపందులు పెద్ద గుంపుగా వెళ్తున్నాయి. ఎవరు వీడియో తీసి హైదరాబాద్ పరిస్థితి ఏమవబోతుందో చూసుకోవాలి అన్నారు. ఈ మాట దాదాపు కొన్ని నెలల క్రితం ఒక ఆయన అన్నాడు, ఒక లాయర్. రోజు రైల్వే స్టేషన్లో ఒక బ్యాచ్ అన్న దిగుద్ది, బంగ్లాదేశ్ నుంచో ఇంకో చోట నుంచో. ఇక్కడ ఎవడ పడితే ఆడికి ఆధార్ కార్డు దొరికద్ది. అందుకని ఆస్ట్రేలియా నుంచి ఏం నేర్చుకోవాలంటే అది నేర్చుకోవాలి. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే $1720 కట్టాలి. సేగల్స్ అని అక్కడ బలిసిన పక్షులు ఉంటాయమ్మా, అంటే ఆల్మోస్ట్ రౌడీస్ అవి. మీరు తింటుంటే ఆ చిప్స్ లాకి వెళ్ళిపోతాయి. దానికి ఫ్రెంచ్ ఫ్రై లవర్స్ అని పేరు, సేగల్స్. కానీ మీరు పెట్టకూడదు వాటి. అవి హోటల్ లోపల దూరు కూడా ఎత్తిపోతుంటాయి. మీరు కానీ వాటిని ఫీడ్ చేశారా ₹1,00,000 జరిమానా, $20,000 అదవుతుంది. సో అలాగే మీరు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ పట్టుకుంటే, మాట్లాడితే కాదు, వేసేస్తారు. నేనే ప్రత్యక్షంగా ఆయనకి ఇచ్చాను, కొంచెం హాట్స్పాట్ కనెక్ట్ చేయమన్నా, ఇది సెకండ్లో. వెంటనే ఆయనకి ఇచ్చాడు. గురూజీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక చేస్తాను, కెమెరా పట్టుకుంటుందని. అలా అక్కడ స్పీడ్ కూడా 80, 90, 100 ఆ స్పీడ్లోనే వెళ్ళాలి. మీరు కొంచెం తొక్కారనుకోండి, మీరు తొక్కారా యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్ అని వాయిస్ వచ్చేది లోపలికి. అక్కడ అది ఒక్క పోలీసు లేడంటే అర్థం చేసుకోమ్మా, అంత పెద్ద దేశం, ఒక పోలీసు లేడు. సో కాబట్టి ఆ స్థితికి మన దేశం రావాలి.